వరంగల్ సభలో కేసీఆర్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రెస్ స్టేషన్ లో మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రసంగంలో పసే లేదన్నారు. ఇక తాను ముఖ్యమంత్రి అయిన రెండో రోజే కేసీఆర్ గుండె పగిలిందన్నారు. పిల్లలను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నారో చెప్పాలన్నారు. పదవి పోయిందన్న అక్కసుతో కేసీఆర్ మాట్లాడారని సీఎం రేవంత్ అన్నారు. ప్రధాని మోడీ అవసరాలకు అనుగుణంగా కేసీఆర్ నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్పై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సి ఉందని, పార్టీలో చర్చించాక విధానపరమైన నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, కేసీఆర్ వరంగల్ సభలో చేసిన కామెంట్లపై సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ప్రెస్ స్టేషన్ లో మాట్లాడుతున్నారని, ఇంకా అహంకారం కూడా కేసీఆర్ కి పోలేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ ప్రసంగంలో అసలుకు గతంలో ఉన్నటువంటి పస లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కూడా కేసీఆర్ మాట్లాడలేదంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక తను ముఖ్యమంత్రి అయిన రెండో రోజే కేసీఆర్ గుండె పగిలిందన్నారు. ఇక పిల్లలను కూడా అసెంబ్లీ ఎందుకు పంపిస్తారో చెప్పాలన్నారు. మరి పదవి పోయిందన్న అక్కస్తో కేసీఆర్ మాట్లాడారని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే ఫ్రస్ట్రేషన్ లోనే నిన్న వరంగల్ సభలో కూడా కేసీఆర్ మాట్లాడినట్టు కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి పదవి పోయిన బాధలో ఇంకా కేసీఆర్ బయటకు రాకపోవడంతోనే మరి ఈ రకంగా మాట్లాడుతున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్లు కూడా మాట్లాడడం జరిగింది. మరి మరోవైపు మరి అసెంబ్లీకి రానటువంటి ప్రతిపక్ష నేత ఉన్నటువంటి కేసీఆర్ మరి వాళ్ళ పిల్లల్ని ఎందుకు పంపించారంటూ కూడా మరి ఎదవ చేశారు. మరి దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీ కూడా రావాలి, వచ్చి మరి ప్రభుత్వానికి సూచన చేయడం కానీ మరి ప్రభుత్వ విధానాల పట్ల ప్రశ్నించడం కానీ చేయాలన్నారు. మరి కేసీఆర్ రాక కోసం తమ అసెంబ్లీలో ఎదురు చూస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రాలా అనేపై కూడా క్లారిటీ ఇవ్వాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కామెంట్లో ఉద్దేశిస్తూ కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రధాని మోడీ అవసరాలకు అనుగుణంగా కేసీఆర్ నడుచుకుంటున్నారని కూడా ఆరోపించారు. మరి ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. మరి ప్రధాని మోడీ అవసరాలకు అనుగుణంగానే కేసీఆర్ వివరిస్తున్నాడు కాబట్టి మరి ఆయన విధానం ఏంటో చెప్పాలంటూ కూడా కేసీఆర్ మరి చిట్చాట్లో స్పష్టం చేశారు. మరి ఆపరేషన్ కంగారుపై కూడా జాతీయ స్థాయిలో చర్చ కూడా జరగాల్సిందని, మరి ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మరి ఇట్లా నక్సల్స్ ఏర్వేత కూడా చర్యలు కూడా చేపడుతున్నారు కాబట్టి మరి దీనిపై కూడా జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సి ఉంది. మరి ఒకవైపు దాడులకు పాల్పడుతూనే ఒకవైపు ఇటు నక్సలైట్స్ కు వ్యతిరేకంగా ఒకవైపు బెటాలియన్ తీస్తూనే మరోవైపు చర్చలకు పిలవడం ఏంటంటూ కూడా ఆయన స్పష్టం చేస్తారు. మరి దీనిపై కూడా జాతీయ స్థాయిలో కూడా చర్చ జరగడం చెప్పడం జరిగింది. మరి కొద్దిసేపటికితే మనం చూస్తే ఇటు జానారెడ్డి ఇంటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చారు. ఈ విషయంపై కూడా ప్రస్తావించారు. ఎందుకంటే జానారెడ్డి కూడా గతంలో మరి నక్సల్తో చర్చల సందర్భంగా కూడా జానారెడ్డి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి చాలా కీలకంగా వ్యవహరించారు నక్సల్స్ తో చర్చల విధులు కాబట్టి మరి ఈ విషయంపై కూడా కేంద్రంతో మాట్లాడే విషయంలో కానీ మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లడం కానీ వారితో చర్చించే అవసరం ఉందని కూడా ఈ విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తతో చర్చించారు. ఈ సందర్భంగా మరి ఇటు ఒకవైపు ఆపరేషన్ గంగారుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందంటూనే మరోవైపు ఈ యొక్క నక్సల్ తీరినటువంటి కార్యక్రమాన్ని కూడా నిలిపేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి పార్టీలో చర్చించాక విధపరమైన నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటు మొత్తానికైతే పిచ్చాట్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు మాజీ సీఎం ఉన్నటువంటి కేసీఆర్ కామెంట్ పట్ల కూడా ఘాటుగా స్పందించారు. మరి అతను ప్రెస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాడు కాబట్టి మరి ఈ విషయంపై కూడా మరోసారి అసెంబ్లీ సమావేశం కూడా కేసీఆర్ రావాలని తమ ఎదురు చూస్తామని, మరి నిన్నటి సభలో మాత్రం కేసీఆర్ ప్రసంగంలో మాత్రం పస లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉద్దేశించి కామెంట్లు చేయడం జరిగింది. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.